ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్ ద రిలాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నాం మొగిలి స్వామివారి టెంపుల్. మొగిలి చిత్తూరు నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్ దాదాపు ఉంటుంది. చిత్తూరు బెంగళూరు హైవే అనమాట. యాక్చువల్గా ఇది స్ట్రైట్గా వెళ్ళే రోడ్ బెంగళూరు రోడ్. ఇప్పుడు మనం మొగిలిలోకి వెళ్తాం అనమాట, విలేజ్లోకి. చలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొగిలి గ్రామం మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏంటంటే ఈశ్వర స్వామి గుడితో పాటు ఇక్కడ మొగిలిలో మురుకులు తయారు చేస్తారు, హోమ్ మేడ్ అనమాట. ఎవరన్నా మనం బెంగళూరుకి వెళ్ళేవారు ఉంటే ఖచ్చితంగా మొగిలి విలేజ్లోకి వెళ్ళి మురుకులు తీసుకొని ఒకసారి టేస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. చాలా చక్కగా వీళ్ళు తయారు చేస్తారు, అన్నీ హోమ్ మేడ్ అనమాట. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దేవాలయంకి వెళ్ళి దర్శించుకుందాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. కనపడిచే పెద్ద గోపురమే గుడి ఎంట్రన్స్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. గుడి దగ్గరికి వచ్చేసాం. ఓం నమ శివాయ. స్వామివారి గుడి ముందున్నాం. ఇది గుడి ఎంట్రన్స్. దాదాపు చోళరాజుల కాలంలో ఈ గుడి కట్టించారు. ఈ గుడి ప్రత్యేక ఏంటంటే, స్వామివారి అనేది మొగిలి పొదల నుంచి వెలిసారు కాబట్టి స్వయంగా మొగిలీశ్వర స్వామి అంటారు స్వామివారి గుడిని. ప్రతి సంవత్సరము స్వామివారు వచ్చి ఉత్సవాలు వచ్చింది శివరాత్రి టైంలో జరుగుతాయి. చాలా అద్భుతంగా చేస్తారు అన్నమాట ఉత్సవాలు అనేది ఇక్కడ. అలాగే ఈ చుట్టుపక్కల చాలా కళ్యాణ మండపాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ స్టే చేయడానికి చిన్న చిన్న రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, అంతేకాని మనకి ఇబ్బంది లేదు. ఇది వచ్చిన హైవే పక్కనే ఉంటుంది, నేషనల్ హైవే పక్కనే. స్వామివారి దర్శించుకోండి అందరూ. స్వామివారి కృపలు పాత్ర కావాలి కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, గుడిలోకి ఎంటర్ అవుతానే ఎడం పక్కన పెద్ద చెట్టు ఉంటుంది, అది జమ్మి చెట్టు. స్వామివారికి చాలా ఇష్టమైన చెట్టు. ఈ ఆకు చెట్టులతోనే స్వామివారిని పూజిస్తారు. ఓం నమ శివాయ. కనపడుతున్నది స్వామివారి ఎంట్రన్స్. చలో స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం. ఓం నమ శివాయ. స్వామివారి దర్శనం అయిపోయింది, బయట వచ్చాము. ఇక్కడ కనపరిచేది ఎవరైనా వ్రతాలు పాడు చేయాలంటే ఈ ప్లేస్లో చేస్తారంట. ఈ చుట్టుపక్కల స్వామివారి విగ్రహాలు, దేవత విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇది మండపం చాలా ఏళ్ల మండపం కాబట్టి చూసాను, మీకు పెద్ద పెద్ద స్తంభాలన్నీ కనపడతాయి. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది పక్కనే, కామాక్షి అమ్మవారి గుడి. సో అమ్మవారిని దర్శించుకొని బయట వచ్చారనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది మీకు తులాభారం అనమాట. ఎవరైతే మొక్కుబడులు ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చి దేవుడికి మొక్కుకొని తులాభారం తూరుస్తారనమాట, పిల్లల కోసము లేకపోతే ఏదైనా మొక్కుబడులు చెల్లించిన వారు ఉంటే. కనపడుతుంది కదా గర్భగుడి, మళ్ళీ ఒకసారి చూడండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. స్వామివారి దర్శనం అయితే బయట వచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ ఈశ్వర స్వామి గుడి వచ్చింది చాలా ఫేమస్. కొన్ని 100 సంవత్సరాల ముందు చోళరాజు కాలంలో కట్టించారు. అలాగే ఈ చుట్టుపక్కల మనకి చాలా వాటి కళ్యాణ మండపాలు ఉంటాయి. చాలా ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ. ఎందుకంటే నూతన దంపతులని డైరెక్ట్గా స్వామివారి దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర డైరెక్ట్గా స్వామివారికి పూజ చేపిస్తారు, అభిషేకాలు చేపిస్తారు. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరు రూట్లో వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకోండి, పక్కనే ఉంటుంది టెంపుల్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ సపోర్ట్ చాలా అవసరం, ఎందుకంటే నేను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో ఉండే వీడియోస్ అంటే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అలాగే మన ఇండియన్ కల్చర్ గురించి మ్యాక్సిమం ఉంటాయి, టూరిజం అటువంటి వాటి గురించి మాత్రమే. సో మోటో లాగ్ ద్వారా నేను చూపిస్తాను మ్యాక్సిమం. దయచేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్. ఓం నమ శివాయ.